వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ అక్కసు చూపించింది. అందరూ కలిసి చేసుకుందాం పనులు, దక్షిణ భారతదేశానికి అన్ని రాష్ట్రాలు కూడా డెవలప్ అవ్వాలి. ఐటీ పరంగా చూస్తే కర్ణాటక టాప్ ప్లేస్లో ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరిస్తోంది. ఓ పక్కన మధ్యలో హైదరాబాద్ ఉంది. అందరం కలిసికట్టుగా చేసుకుంటే పెట్టుబడులు తెచ్చుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047లో అందరినీ భాగస్వాములు చేసుకుని వెళ్దాం అనుకుంటూ ఉంటే, ఇక్కడ ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతూ లేదు మీ రాష్ట్రాన్ని మేము ఎలాగైనా సరే అడ్డుకుని తీరతాం ఏ విషయంలోనైనా, ముఖ్యంగా జల వివాదాలకు సంబంధించి చూసినప్పుడు మీకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రసక్తి లేనే లేదు అంటూ అటు కర్ణాటక కానీ పక్కన ఉన్నటువంటి తెలంగాణ కానీ ఈ విషయం మీద స్పందిస్తున్నాయి. మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణ మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి వెంటనే వచ్చేసింది. ఇందులో ఏమన్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక శివకుమార్ డీకే విధానసౌధలో మాట్లాడుతూ చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. ఒక సీనియర్ నేత ఇలా చేస్తారనుకోలేదు. ఏపీ లేఖ రాసింది కేంద్ర జలశక్తి శాఖకి, ఎత్తు పెంచొద్దు, గెజెట్ చేయొద్దు అని. మా రాష్ట్రంలో భూసేకరణకి ఏపీ అడ్డు చెప్పడం ఏమిటి? మీ రాష్ట్రంలో భూసేకరణకి అడ్డు చెప్పట్లేదు, ఇక్కడ ఉన్న ఎత్తుని మీరు పెంచుతారని ఇక్కడ అడ్డు చెప్పేటువంటిది. సరే, ఇంకా ఏం మాట్లాడారని చూస్తే, ఈ ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచే ప్రతిపాదనకి ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, ఇలా అభ్యంతరం చెబుతారని నేను అస్సలు అనుకోలేదు. కృష్ణా జలాలలో వారి వాటా వారికి వెళుతోంది. ఎవరి వాటా ఎవరికి వెళ్తోంది, ఎక్కడి నుంచి వెళ్తోంది, ఎంత వెళ్తోంది, ఒకసారి అధికారిక లెక్కలు ఇవన్నీ కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ అనేది ఉంది కాబట్టి అక్కడి నుంచి తీస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటిది ఆల్మట్టి ప్రస్తుతం 519.16 మీటర్ల ఎత్తుకి ఉంది. దీన్ని 524.25 మీటర్ల ఎత్తుకు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చర్చించేందుకు జూన్ 18న జలశక్తి శాఖ ఆహ్వానించింది. అయితే ఢిల్లీ వెళ్లేలోగా సమావేశం వాయిదా వేశారు. 26న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఎత్తు పెంపు వల్ల ముంపుకు గురయ్యే 1,33,867 ఎకరాలకు పరిహారంగా 70,000 కోట్లు చెల్లించాలని మేము తీర్మానం చేసుకున్నాం. బడ్జెట్లో గ్రాంట్ను కూడా కేటాయించేస్తున్నాం. అయినా మా రాష్ట్రంలో భూసేకరణకు అభ్యంతరం చెప్పడం ఏపీ ప్రభుత్వానికి ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నించేసేసారు. ఎత్తు పెంపుకు అనుమతులు ఇవ్వద్దు, గెజెట్ చేయొద్దు అందులో కోరారట చంద్రబాబు నాయుడు గారు. అది మాకు తప్పు అని చెప్పి అభ్యంతరం ఎందుకు అంటే చెప్తున్నారు. అభ్యంతరం దేనికి అనేది మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే, మనం దిగువన ఉన్నాం, కర్ణాటక ఎగువన ఉంది. ఎత్తు నుంచి కిందకి పల్లానికి రావాలి. పైనే మేము కట్టేస్తాము, మేము ఎత్తు పెంచుకొని మాకు కావాల్సినటువంటి నీటిని మేము అక్కడ చేసేసుకుంటాము. ఇది అంటే కిందకి జలాలు ఎక్కడ వదిలేది? మధ్యలో తెలంగాణ రావాలి. తెలంగాణ ఇప్పుడు కృష్ణా జలాల్లో వాటాల్లో మా వాటా మొత్తం అంతా మాకే ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ అక్కడ గోదావరి నుంచి కృష్ణా నుంచి ఇంకో చోట పంపించుకుంటోంది అంటే దిక్కుమాలిన ఈ సమాధానాలు చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఇక్కడ ముందు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు రాజకీయ నాయకులు చేస్తున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు ఎవరు కనిపించట్లేదంటే వీళ్ళ రాజకీయం అంతే. కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కాబట్టి అక్కడ మనం ఏం చెప్తే అది నడుస్తుంది. డీకే శివకుమార్ అనేటువంటి నేను ట్రబుల్ షూటర్ని కాబట్టి కాంగ్రెస్ అధినాయకత్వంతో నాకు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఏమైనా తేడా మాట్లాడితే పైన ఏం చేయాలో నాకు తెలుసు. అండ్ అఫ్కోర్స్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి కృష్ణా జలాలు దక్కక్కర్లేదు అనేటువంటి పాయింట్ వచ్చింది అంటే తెలంగాణ రాజకీయ నాయకులు చాలా సంతోషిస్తారు అనేటువంటిది అనేక విషయాల్లో ప్రూవ్ అయినటువంటి అంశం. ఎగువ కృష్ణా ప్రాంతంలో ఉండి ప్రాజెక్టులు ఎత్తు పెంచితే మాకు న్యాయంగా రావాల్సిన జలాలను కూడా మీరు ఆపేస్తారు కాబట్టి, అంటే 3 దశాబ్దాల క్రితం కృష్ణా వరద జలాలే కాదు నికర జలాలు కూడా మాకు చివరి భూమి ఆయకట్టు దాకా వచ్చేవి. వరదలు వస్తే మా దిగువ పంట భూములు మునిగేవి. ఎక్కువ నష్టం మా రైతులు పొందేవారు, చేతికి వచ్చిన పంట నోటి దాకా రాకుండా. అలాగే జలాలు వచ్చినప్పుడు రానప్పుడు మేము బాధపడేవాళ్ళం. మీరు మాత్రం వచ్చిన జలాలు వచ్చినట్లు భూములకు ఇవ్వడానికి మళ్లించుకొని మీ అవసరాలు తీరాయి అనుకున్న తర్వాతే దిగువకు వదిలేవాళ్ళు. మాకు నికర జలాలు కూడా సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు. ఆల్మట్టి కట్టిన తర్వాత కృష్ణా పరివాహక ప్రాంతాల పంట భూములు సరైన జల సంపద లేక బీడుపడిన పరిస్థితి చూస్తున్నాం. కనీస నీటి నిల్వ లేక ప్రకాశం బ్యారేజ్ పునాదులు కూడా 2003 సంవత్సరాల మధ్యలో చూడడం జరిగింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ అనేవి ఏనాడు పూర్తి స్థాయిలో నిండడం చూడలేదు ఎన్నో సంవత్సరాల పాటు. ఆల్మట్టి కట్టిన దగ్గర నుంచి మాకు ఎగువ తెలంగాణలో పడిన వర్షాల కారణంగా పొంగే వాగులు మాత్రమే ప్రకాశం బ్యారేజ్ వద్దకి నీరు తెచ్చేవి. అసలు వరద జలాలపైన వాడకం హక్కు దిగువ రాష్ట్రమైన మాదే, కానీ నాడు రాజశేఖర్ రెడ్డి చేసిన పని వల్ల వరద జలాలపైన పూర్తి హక్కులు కోల్పోయాము. మీ కర్ణాటకలో ఆల్మట్టి వల్ల మీరు అత్యంత లాభం పొందుతుంటే దాని నిర్మాణం తర్వాత అత్యంత దారుణం మేము అనుభవిస్తున్నాం. నాడు దేవగౌడ ప్రధానిగా ఉండి స్వార్థపూరితంగా దిగువ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోకుండా అనుమతులు పూర్తిగా లేకపోయినా ఆల్మట్టి నిర్మాణం చేపట్టారు. ఇంకో దారుణమైనటువంటి విషయం ఏంటంటే, సదరు నిర్మాణ ఖర్చులకు కర్ణాటక ప్రభుత్వం బాండ్లు విడుదల చేస్తే మా ఉమ్మడి ఆంధ్రాలో ఉన్న
కొందరు ఎక్కువ వడ్డీ వస్తుందని కొనేసుకున్నారు. మా ప్రజల దౌర్భాగ్యం నాడు అలా ఉంది. ఏదేమైనా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిఖార్సైన విధానంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. మీ హక్కులు మీకు ఎంత ముఖ్యమో మా హక్కుల పరిరక్షణ కూడా మాకు అంతే ముఖ్యం. రేపటి రోజు మా రాజధానికి నీరు కావాలంటే మా నికర జలాలతో పాటు వరద జలాలు కూడా అత్యంత ముఖ్యం. కాబట్టి మా ముఖ్యమంత్రి ఖచ్చితంగా అభ్యంతరం చెప్పి తీరుతారు. మాకు మా రాష్ట్ర ప్రయోజనాలు అత్యంత ముఖ్యమని రైతు విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఒక్క పదం కూడా ఇందులో ఎక్కడ రాంగ్ అనేది లేదు. మొన్నగడ చూసాంగా కాళేశ్వరం నుంచి అంటే ఇంకేముంది, ఆంధ్రాకి నీళ్ళు ఎత్తకపోతారు, ఇంకా గోదావరి మీద వాళ్ళు బనకచర్ల కడుతున్నారు, లేదంటే నల్లమల్లన్న సాగర్ ఏదో కడుతున్నారు అక్కడ ఇది అని చెప్పని తెలంగాణ మొత్తం ఎడారైపోతుంది. బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి మేధావులు ఎవరైనా చెప్పగలుగుతారా? ఎగువన ఉన్నటువంటి రాష్ట్రాలకి వస్తున్నటువంటి నీటిని దిగువన ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ విధంగా దోచేస్తాయి? దీనికి మాత్రం సమాధానం ఉండదు. వరదలు వచ్చినప్పుడు వాళ్ళు గేట్లు ఎత్తినప్పుడు మనం ఇక్కడ ఆపుకోవడానికి లేదు, ఆ వరద నీళ్ళు కిందకు పోతుంది, పైన ఎప్పుడు ఆపేస్తాడో తెలీదు. ఇవన్నీ చూసుకుంటూ ఉన్న పంటలు నాశనం చేసుకుంటూ తాగడానికి నీళ్లు దొరకొకసారి కింద రాష్ట్రాలు ఏడవాలి. గోదావరి మీద కట్టడానికి లేదు, కృష్ణా మీద కట్టడానికి లేదు, ఏమీ చేయకూడదు. ఇలా ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి. సో ఆల్మట్టి వివాదంలో చంద్రబాబు నాయుడు గారు ఇలా చేసేసారట, వాళ్ళ అక్కసు ప్రదర్శిస్తున్నారు. పొద్దున ప్రజలందరూ కూడా చేస్తారు కావాలంటే. అప్పుడు ఇది కృష్ణానది మొత్తం కర్ణాటక గంపకొత్తగా రాసిచ్చినట్టు, లేదంటే తెలంగాణ గోదావరి అంతా రాసిచ్చినట్టు కాదు కదా. ఆలోచించాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.